रास्ते पे మేము కూడా గుజరాత్ మోడల్ నే అవుతామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడతారు। రాహుల్ గాంधी ఢిల్లీలో అంటాడు लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, अन्याय। लिकर स्कैम లేదు మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ ను లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు। ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు, రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు। అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ये आदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो। నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి। పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి। అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా। వచ్చిన ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి। అందుకే మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది। ఆ టీవీ షో ఆప్కి వెళ్ళకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టున్నారు అన్న పాపం। తెచ్చిపెడితే వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు। కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీ కోటేస్తాడు। నేను చెప్పాలి, అరే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తే ముంచుతాడని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అయిపోయినా వేసుకోండి మోడీ, రాజు మోడీకో। కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి, జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి। ఇదే ఫాల్తుగాలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీ టీము ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। चौकीदार चोर है, नहीं बड़े भाई, अदानी फ्रॉड है, नहीं अदानी फ्रेंड है। लिकर स्कैम हुआ, लिकर स्कैम नहीं हुआ। अदे विधंगा गुजरात मॉडल फेक है, नहीं फेक नहीं, बहुत अच्छा मॉडल है। ఎవరి కోసం పనిచేస్తున్నారు? దయచేసి ఆలోచించండి। అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలని బీజేపీ బీటీ మండలి కొంతమంది బేవకూఫాలు। నేను అడుగుతున్న వాళ్ళం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కోరుట్లలో ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈటెల రాజేందర్ గజ్వేల్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? బోధులో మా తమ్ముడు మరి బీజేపీలో ఉండే 30 మార్కాలను 32 మార్కాలు